श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురు పరంపర అనే విషయం పైన కొన్ని రోజులుగా మనము విషయములను తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ గురు పరంపరలో భాగంగా ఆళ్వార్ల యొక్క చరిత్రములను తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఆ ఆళ్వార్లలో మొదటి 3 ఆళ్వార్లను ముదలాళ్వార్లు అంటారు. వాళ్ళ చరిత్రములను ముందే చూశాము. వారి తరువాత అవతరించిన వారు మహీసార పురాధీశులైన భక్తిసారులు అనబడే తిరుమళిసై ఆళ్వార్. వారి యొక్క చరిత్రలో కొంత భాగాన్ని మనము నిన్నటి కాలక్షేపంలో తెలుసుకున్నాము. వారు భగవంతుని యొక్క ఆయుధములలో శ్రేష్టమైన ఆయుధముగా కొనియాడబడి చకరతాళ్వారు సుదర్శనాంశులుగా అవతరించారు. వారు అవతరించి ఎన్నో మతములలోకి వెళ్ళి శ్రీవైష్ణవ సంప్రదాయంలోకి ప్రవేశించారు. ప్రవేశించి భగవంతుని యందు మిక్కిలి ఆసక్తితో మిక్కిలి భక్తితో అలా కాలాన్ని గడుపుతూ ఉండారు. నిన్న చూశాము తమ శక్తి ఎటువంటిది అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో ప్రకటించారు మన ఆళ్వారు. ఎన్నో సిద్ధులు ఉన్నా సరే వారు వాటిని తన ప్రయోజనం కోసం అని ఒకనాడు కూడా ఉపయోగించలేదు. ఎన్నో సిద్ధులు ఉన్నా వాటిని తమ కోసమని ఒకనాడు కూడా వారు వాడలేదు. అలాంటి నిస్వార్థులై భగవంతునికి కావలసిన వాటిని మాత్రమే చేస్తూ ఇలా కాలాన్ని గడుపుతూ ఉండారు మన మహీసార పురాధీశులైన ఆళ్వారు. ఇలా వారు వేంచేసి ఉన్న సమయంలో జరిగిన కొన్ని విషయములను ఇకపై మనము చూద్దాం. ఇప్పుడు నిన్న చివరిగా మనం చూసింది ఏంటి అంటే ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. సిద్ధపురుషుడు వచ్చేసి తన యందు ఎన్నో శక్తులు ఉన్నట్లుగా చూపించేసరికి మన ఆళ్వారు కూడా తనకన్నా ఎక్కువ శక్తి తమ వద్ద ఉన్నట్లుగా చూపించారు అని చూశాం. అక్కడ దాకా చూశాను. దాని తరువాత ఇక పైన విషయము ఇప్పుడు దాసుడు ముందే చెప్పాడు. ఈ తిరుమళిసై ఆళ్వార్ల చరిత్రలో ఒక నిర్వాహం ఏంటి, ఒక వర్షన్ ఏంటి అంటే పేయాళ్వార్ల వల్ల పేయాళ్వారు వీరు తీర్చిదిద్దారు అనేది ఒక వర్షన్ అన్నమాట. కానీ గురు పరంపరా ప్రభావం మొదలగు గ్రంథాల్లో చూసామంటే అలా లేదు. ఈ గురు పరంపరా ప్రభావం అనే గ్రంథం గురించి కూడా చెప్పేస్తాను. దాసుడు ముందే చెప్పుండాలి, ఇప్పుడే గుర్తొస్తుంది. మన సంప్రదాయంలో ఈ గురు పరంపర గురించి వచ్చిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావము అనే గ్రంథం అండి. దీని ఏమంటారు? ఆరాయిరప్పడి అంటారు. సాధారణంగా 1000 అంటే 1000 అని మీకు తెలుసుంటుంది. 6000 అంటే 6000. సాధారణంగా ఆ కాలంలో ఒక గ్రంథాన్ని లెక్క చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మనం పేజీలు అలా లెక్క పెట్టేస్తాం అనమాట. ఇన్ని పేజీలు ఉండే గ్రంథం అన్నట్లుగా అంటాం. ఆ కాలంలో అలాంటివే ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక భాగం తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు 32 అక్షరములు కలిగిన ఒక భాగం, దానికి తమిళంలో పడి అని పేరు. దానికి పడి అని పేరు. కొన్ని సమయాల్లో గ్రంథం అనే మాటను కూడా ఆ భాగాన్ని చెప్పడానికి ఉపయోగిస్తారన్నమాట. ఇప్పుడు ఈ 32 అక్షరాలు అంటే అది ఎలా ఉంటుంది? సాధారణంగా మన ఇప్పుడు అనుష్ఠుప్ శ్లోకాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం ఉందనుకోండి. విశ్వం విష్ణురవ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూత భావన ఉందనుకోండి. ఇప్పుడు దాసుడు చెప్పిన ఒక శ్లోకం అన్నమాట. ఈ అనుష్ఠుప్ శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి.
ఒక్కో పాదంలో కూడా 8 అక్షరాలు ఉంటాయండి. ఈ 8 అక్షరాలతో కూడుకొని ఉన్న 4 పాదాలు కలిగినది ఒక శ్లోకం. అనుష్టుప్ ఛందస్సులో ఉండే శ్లోకం. ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 32 అక్షరాలు ఉంటాయి. ఇలా సుమారుగా ఒక అనుష్టుప్ శ్లోకం లాంటి ఆ గ్రంథ భాగాన్ని పడి అంటారు. ఇక్కడ శ్లోకంగా ఉండదు, అక్కడ శ్లోకంగా ఉండదు. ప్రతి గ్రంథంలో శ్లోకంగా ఉండదు. ఇప్పుడు ఇటువంటి పడి అని చెప్పబడే ఆ అంశములు ఎన్ని ఉన్నాయి అని లెక్క చేస్తారన్నమాట. అది దాదాపుగా ఎగ్జాక్ట్గా ఉండాలని కాదు, దాదాపుగా లెక్క చేశారనుకోండి. ఆ గ్రంథం 6000 పడి. 6000 అంటే 6000 గ్రంథం ఉంటుందన్నమాట. 6000 గ్రంథాలు, 6000 పడులు అని చెప్పొచ్చు అనమాట. దాన్ని ఏమంటారు? 6000 పడి అని అంటారు. ఎన్నో గ్రంథాలకి ఇలాంటి పేర్లు వచ్చాయి. మన శ్రీభాష్యం ఉందండి, భగవద్ రామానుజుల వారి విరచించిన శ్రీభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం. అది ఎంత ఉంటుంది అంటే 9000 పడి అంటారు. దాన్ని లెక్క చేస్తే దాదాపుగా 9000 గ్రంథాలు అలా వస్తుందన్నమాట. అలా ఒక్కో గ్రంథానికి కూడా 24,000 పడి, 34,000 పడి ఇలాంటి ఉపదేశాలు ఉన్నాయండి. దీంట్లో దీనికి 6000 పడి అని పేరు. 6000 తిరువాయుమొழிకి ఒక వ్యాఖ్యానం కూడా 6000 పడి ఉంది. అందుకని ఆ 6000 పడిని చెబుతున్నావా, దీన్ని చెబుతున్నావా అనే సందేహం రాకుండా 6000 పడి గురు పరంపరా ప్రభావము అని అంటారు దీన్ని. దీన్ని రచించిన వారెవరు అంటే పిన్బళగియ పెరుమాళ్ జీయర్ అనే ఒక స్వామి. ఎవరండి? పిన్బళగియ పెరుమాళ్ జీయర్. వీరికి సంస్కృతంలో పేరు పశ్చాత్ సుందర దేశిక. పేరేంటి? పశ్చాత్ సుందర దేశిక అని అంటారు. అదేంటండి పేరు? అసలు అర్థం ఏంటట్లేదే అని ఆలోచించవచ్చు. భగవంతుడు ఉన్నాడే, భగవంతునికి ఈ పేరు అన్నమాట. ఏ పేరండి? పిన్బళగియ పెరుమాళ్ పశ్చాత్ సుందర అని. ఎందుకు అంటే భగవంతుని యొక్క ముందు వైపు, అంటే భగవంతుని సేవిస్తాం. రంగనాథ స్వామి ఉన్నారనుకో, రంగనాథ స్వామిని సేవించేటప్పుడు ఆ ముందు చూస్తే ఆ అందం ఒకటి, దానికన్నా వెనకాల నుంచి ఆ చతుర్భుజాలతో దర్శనం ఇస్తారు. సాధారణంగా ముందు నుంచి సేవించారు అనుకోండి, మన రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని నంబరు వాళ్ళను, వారు ఎలా ఉంటారు అంటే వారి ఆయుధాల మీద మాల ఉంటుందన్నమాట. అందుకని స్పష్టంగా వారి చతుర్భుజాలు కనబడవు. కానీ వెనుక వైపు నుంచి చూశారంటే ఆ చతుర్భుజాలు కనబడతాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు వారికి? మున్నిలం పిన్నడగియ పెరుమాళ్, మున్నిలం పిన్నడగియ పెరుమాళ్. అప్పుడప్పుడు శ్రీరంగం వచ్చేవాళ్ళందరూ కూడా ఎప్పుడు రావాలి అంటే ధనుర్మాసంలో రావాలండి. ధనుర్మాసంలో అధ్యయనోత్సవ సమయంలో రావాలి, ఖచ్చితంగా రావాలి. ఆ సమయంలో అరయ్యర్ స్వాములు ఆ రంగనాథ స్వామి ముందు, రంగనాథ స్వామి ఉత్సవమూర్తి నంబెరుమాళ్ అంటారు. నంబెరుమాళ్ ముందు వారి ముందట ఈ అరయ్యర్ సేవ అని చేస్తారు. దివ్య ప్రబంధ పాశురములను పాడి వాటికైన అభినయము చేసి వాటి వ్యాఖ్యానములను, అని ప్రతి పాశురానికి అభినయము వ్యాఖ్యానం చేయరు, కొన్ని ముఖ్యమైన పాశురములకు వ్యాఖ్యానం అభినయం చేసి ప్రతి పాశురాన్ని కూడా పాడతారన్నమాట. అలాంటి సమయంలో మధ్యలో ఏం చేస్తారంటే అప్పుడప్పుడు భగవంతునికి కొన్ని విశేషణములతో ఇలా పాడతారనమాట. మున్నిలం పిన్బళగియ పెరుమాళ్. కొండాటం అంటారు. తమిళంలో కొండాటం, భగవంతుడిని శ్లాఘించుట. అటువంటి ఆ కొండాటములు అని చెప్పబడే వాటిలో ఒకటేంటి అంటే మున్నిలం పిన్నడగియ పెరుమాళ్. భగవంతుడు ముందు కన్నా వెనకాల ఇంకా అందంగా ఉంటాడంట. మన నంబెరుమాళ్లకు ఏర్పడిన తిరునామం అనేది పిన్బళగియ పెరుమాళ్. పిన్బు అంటే వెనకాల భాగం చాలా అందంగా ఉంటుందంట. అలా పిన్బళగియ పెరుమాళ్ అనేది నంబెరుమాళ్లకు ఏర్పడిన తిరునామం. దాన్ని ఈ ఆచార్యులకు పెట్టారు. వారికి ఏం పేరు వచ్చింది? పిన్బళగియ పెరుమాళ్ జీయర్. వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు కాబట్టి పిన్బళగియ పెరుమాళ్ జీయర్ అని వారికి తిరునామం. మనము మొదట ఈ గురు పరంపరను చూసేటప్పుడు నంబిళ్ళై అని ఒక స్వామిని చూసాం. నంబిళ్ళై అనే స్వామి, వారికి కలివేరి దాసులు అని కూడా పేరని చెప్పారు. వారి యొక్క శిష్యులు ఈ పిన్బళగియ పెరుమాళ్ జీయర్. అందుకని వీరు ఎక్కడి దాకా ఈ గురు పరంపరా ప్రభావం రాశారు అంటే నంబిళ్ళై వైభవం దాకా రాశారు. ఎందుకంటే నంబిళ్ళై తర్వాత వడకు తిరువీధి పిళ్ళై, పిళ్ళలోకాచార్య, తిరువాయుమొഴി పిళ్ళై, మనవాళ్ళ మహమ్మద్ వాళ్ళు ఉన్నారు. వీరి కాలం అక్కడితో ముగిసిపోయింది కాబట్టి వీరు నంబిళ్ళై వారి దాకా వీరు ఈ గ్రంథాన్ని రచించారు అని అంటారు. అందుకని ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆళ్వార్ల చరిత్రములు కానీ, దాని పైనకపై చూడబోయే ఆచార్యుల చరిత్రములు కానీ, వాటన్నిటికీ ఆధారం ఏంటి అంటే ఈ గ్రంథం.
ఇది చాలా ముఖ్యమైన గ్రంథముగా చెప్పబడుతున్నది. ఆ గ్రంథంలో నుంచే దాసుడు విషయాలను తెలుపుతున్నాను ఇక్కడ. అందుకని ఆ విషయం మొట్టమొదట చెప్పుండాలి. కానీ అప్పుడు గుర్తులేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆ పిన్బడగి పెరుమాళ్ జీయర్ రచించిన ఈ ఆరాయిరపడి గురు పరంపర ప్రభావాన్ని చూసిన దీనికి కూడా ఆధారభూతమైన ఒక గ్రంథం ఉందండి. దివ్యసూరి చరితము అంటారు. దివ్యసూరి చరితము గరుడ వాహన పండితులు అనే ఒక ఆయన రామానుజుల వారి సమకాలంలో ఉండిన వారు దివ్యసూరి చరితాన్ని రచించారు అని చెబుతారు. వారి యొక్క రచనను చూశారంటే ఆళ్వార్ల చరిత్రలన్నీ వస్తాయి. దాని తరువాత రామానుజుల వారి యొక్క చరిత్రలన్నీ కూడా వస్తాయి. అంటే రామానుజుల వారి దాకా ఉండే చరిత్రలన్నీ ఆ గ్రంథంలో దివ్యసూరి చరితము అనే గ్రంథంలో వస్తాయి. ఆ దివ్యసూరి చరితంలో కానీ ఈ ఆరాయిరపొడి గురు పరంపర ప్రభావంలో కానీ నిన్న చెప్పిన కథ లేదండి. పేయాళ్వారు తిరుమణిసయాళ్వార్లు ఇద్దరు ఒక సమయంలో వారు కలిసినట్లుగా చరిత్ర లేదు. అక్కడ చూశారంటే ఇప్పుడు ఈ నిన్నటి దాకా చూసిన వృత్తాంతములన్నింటి కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తరువాత ఒక సమయంలో మన తిరుమణిసయాళ్వార్లు ఒక గుహలో ఎప్పటిలాగా ధ్యానంలో ఉంటూ ఉన్నారు. ఆ ధ్యానంలో ఉంటున్న సమయంలో అక్కడ వీళ్ళు ముగ్గురు వేయించేశారు. ఎవరండి? మొదలాళి వాళ్ళు ముగ్గురు కూడా వేయించేశారంట. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అని చూసాం కదా. అలా వాళ్ళు తిరుగుతూ ఉండే సమయంలో ఒకసారి ఏమైందంటే దూరంలో ఏదో ఒక జ్యోతిస్సు అది కనబడుతోంది. ఇదేంటి జ్యోతిస్సు అని కనబడుతోంది అని వాళ్ళు ముగ్గురు కూడా ఆ జ్యోతిస్సు వైపు అలా రావటం మొదలుపెట్టారు. అలా వస్తూ ఉంటే ఆ జ్యోతిష్ ఎక్కడ ఉండింది అంటే ఒక గుహలో ఉంది. ఆ జ్యోతిష్ ఎక్కడ కనుమరుగయ్యింది? మన భక్తిసారులు ఉండే ఆ చోట కనుమరుగయ్యింది. అక్కడ వచ్చి చూసేసరికి అక్కడ మన తిరుమల వారు ఉన్నారు. వారు ఊర్ధ్వపుండ్రం, తులసి, నలినాక్ష మాలలు వీటన్ని ధరించి ఉండేసరికి శివైష్ణవులు అని తెలుసుకొని వారిని వీళ్ళు ముగ్గురు కూడా సాష్టాంగ ప్రణామం చేయగా వాళ్లను చూసి వీరు కూడా సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమేత్ భువి. ముందే చూసాం మొదలాళ్వాల చరిత్రలో కూడా ఒక ఆళ్వారు ఉన్నారు, మరొక ఆళ్వారు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు సాష్టాంగ ప్రణామం చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వీరిని చూసేసరికి వాళ్ళు వీరిని ప్రణామం చేస్తున్నారు, వారు వీళ్లను ప్రణామం చేస్తున్నారు. అలా ప్రణామం చేసేసి వాళ్ళు పరస్పర కుశల ప్రశ్న చేసుకుంటారు. మీరు ఎలా ఉన్నారు? భార్గవ మునీంద్రులే, మీరు ఎలా ఉన్నారు అని వారు అడిగేసరికి మీరు అడిగారంట. పద్మ మాధవి కుసుమ కైరవోద్భవ మునిహాళ్ నన్రాయర్ కిరీర్ హళో అని అడిగారంట. వాళ్ళందరూ కూడా కుసుమోద్భవులు కదా, ఒక పుష్పంలో నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి పద్మ మాధవి కుసుమ కైరవోద్భవ మునిహాళ్ అని వారు పిలిచి మీరెలా ఉన్నారండి అని నా కుశల ప్రశ్నలు చేసుకొని దాని తరువాత అన్యోన్య భగవద్ గుణములను అలా చెప్పుకుంటూ వీళ్ళందరూ కలిస్తే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు. మనం ఉన్నాం అనుకోండి, మనం నలుగురం కలిసామనుకోండి, అలా అక్కడ అయిందంట, ఇక్కడ ఇలా అయిందంట, అతనికి ఇలా పెళ్ళయిందంట, ఒకరికి ఇంకేదో అయిందంట అన్నట్లుగా ఆ మాటలని ప్రారంభిస్తాం. వీళ్ళు కలిసేసరికి వీళ్ళకి ఏమైనా ఉందా అంటే వీళ్ళకి అలాంటి విషయాలు ఏం తెలియవు. వీళ్ళేం మాట్లాడుకున్నారంటే నిన్న భగవంతుడు ఇలా ఒక అనుభవాన్ని ఇచ్చాడు, ఆ భగవంతుని యొక్క ఆ గుణం ఎటువంటిది, ఈ భగవంతుని యొక్క గుణం ఎటువంటిది అని ఆ గుణముల గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. అలా మాట్లాడుకుంటూ ఇలా వాళ్ళు వేంచేసి ఉన్నారనమాట. అలా వేంచేసి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ మధ్యలో ఐకరస్యం అనేది ఎలా ఉండింది అని వర్ణిస్తారు మన పెద్దవాళ్ళు. ఎలా ఉండింది అంటే సాధారణంగా ఒక పాలు ఉందనుకోండి, పాలు తీయగా ఉంటుంది. తేనె ఉందంటే తేనె కూడా తీయగా ఉంటుంది. ఇక్కడ ఎలా తేనెలో పాలు అంటే పాలలో తేనె పోసామనుకోండి అది ఇంకా తీయగా అయిపోతుంది కదా, అది ఇంకా తీయగా అయిపోతుంది. దాంట్లో ఇంకొంచెం చక్కెర పెట్టామనుకోండి ఇంకా తీయగా అవుతుంది. అలా వీళ్ళు ఒక్కొక్కరు కూడా పాలు తేనె లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసేసరికి అక్కడ ఐకరస్యం అంత బాగా ఉండిందంట. అంత రసవంతమైన అనుభవములను పొంది వాళ్ళు అలా వేంచేసి ఉండారు. అలా వేంచేసి ఉండి దాని తరువాత వీళ్ళందరూ కూడా ఓడిత్తిరియం యోగిగాళ్ళని చూసాం కదా, ఒక చోట ఉండేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు అక్కడక్కడ అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ సెలవు తీసుకొని వాళ్ళందరూ కూడా తమ బాటలో తాము వెళ్ళారు అని ఇలా జరిగిందన్నమాట. ఇలా వాళ్ళు కలిశారు, దాని తర్వాత విడిపోయారు అనేది విషయం. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ చూసేటప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు కలిసేటట్లుగానే ఇక్కడ గ్రంథంలో ఉంది కాబట్టి ఆ పేయాళ్వార్లు తిరుమల కలిసారా లేదా అనే దాంట్లో అభిప్రాయ భేదం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ విషయమును
గుర్తించగలరు దాని తరువాత అన భార్గవ మునీంద్రులు ఇలా అక్కడక్కడ ఉంటూ ఉన్నారా. చివరికి ఎక్కడికి వచ్చారు అంటే తమ అవతార స్థలమైన మహీసారపురానికి వచ్చారంట. అక్కడికి వచ్చారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి అక్కడ వారికి చేతిలో ఉండే ఊర్ధ్వపుండ్రము అది లేకుండా పోయింది. ఊర్ధ్వపుండ్రం అంటే ఆ తిరుమణ్ అంటాం కదా, శ్వేతమృత్తిక అంటారు. ఆ తిరుమణ్ లేకుండా పోయిందన్నమాట. అదే దాసుడు కూడా ముందేదో కాలక్షేపంలో చెప్పాను. మనకి ఈ కాలంలో ఆర్డర్ చేస్తే వచ్చేస్తుందండి. అయోధ్యలో ఉంది. కొన్ని చోట్ల బాగా మంచి తిరుమణ్ దొరుకుతుంది. మనం ఆర్డర్ చేసామనుకోండి 2 రోజుల్లో ఇక్కడ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా త్వరగా కూడా వచ్చేస్తుంది. అంత సౌలభ్యం, అంత సులువుగా మనకు ప్రతి పదార్థం కూడా దొరుకుతోంది. కానీ ఆ కాలంలో అలా కాదు. ఏమైనా కావాలి అంటే ఎక్కడ దొరుకుతుందో చూసి వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏమైందంటే వీరికి ఆ శ్వేతమృత్తిక లేకుండా పోయింది. ఏం చేయటం? ఊర్ధ్వపుండ ధారణ లేకుండా ఒక శివేశ్వరుడు ఎలా ఉండగలడు అనే ఆలోచనతో వీరు పాపం బెగబెట్టుకొని నిద్రపోయారన్నమాట. వారి స్వప్నంలో భగవంతుడు వచ్చి చూపించాడట. ఇక్కడ ఈ చోట మీరు తవ్వారంటే అక్కడ శ్వేతమృత్తిక లభిస్తుంది అని భగవంతుడు చూపించేసరికి సరిగ్గా ఆ చోటకి వెళ్తే అక్కడ దొరికిందంట. ఇలా ఆ కాలంలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా వాళ్ళు కష్టపడ్డారు. మనకు తిరుమణ్ ఎంత పెడితే అంత దొరుకుతుంది. కానీ పెట్టుకునే వాళ్ళు తక్కువ. పెట్టుకునే వాళ్ళు లేరు. కానీ వాళ్లకు ఆ సమయంలో అంత భక్తి ఉంది, పెట్టుకోవాలనే ఆశ ఉంది. కానీ వెంటనే దొరుకుతుందా అంటే దొరకదు. దానికోసం ప్రయత్నపడాలి. అలాంటి స్థితి వాళ్లకు ఉండిందనమాట. అలా కానీ ఇక్కడ ఈ విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ. తెలుసుకోవలసిన అంశం ఏంటి అంటే మనకు సరైన భక్తి ఉంది, శ్రద్ధ ఉంది అంటే దేన్నైనా భగవంతుడు చూపిస్తాడు. భగవంతుడు మార్గదర్శనం చేయటానికి ఎప్పుడూ కూడా తయారుగా ఉంటాడు. కొన్నిసార్లు కొంచెం బాధలు ఏర్పడతాయి. కానీ మనం దాంట్లో స్థిరంగా ఉన్నామంటే భగవంతుడు మంచి మార్గమును ఖచ్చితంగా చూపిస్తాడనమాట. లేదు ఏదో ఒకటి దొరకపోయేసరికి అంతే, భగవంతుడి మీద నాకు ఇంకా నమ్మకం పోయింది అన్నామనుకోండి, అంతే వదిలేస్తాడు. భగవంతుడు వదిలేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నమ్మకాన్ని విడవరాదు. సరే, అలా వీరికి కూడా దొరికింది. అలా దొరికిన తరువాత ఇలా ఇప్పుడు భగవద్ అనుభవంలో ఉండే వీరేం చేశారు అంటే వీరిని ఒక్కో చోట మీరు ఒక చోట వచ్చారంటే అక్కడ 700 సంవత్సరాలు అలాగే ఉంటారన్నమాట. అలా కొన్నేళ్ళు ఉండేసి దాని తర్వాత ఇక్కడి నుంచి ఏమైంది అంటే వారు తిరువెక్క అనే దివ్యదేశానికి వెళ్ళారండి. తిరువెక్క అనే దివ్యదేశం. ఆ దివ్యదేశం గురించి ముందు చూసాము మనం. తిరువెక్క అనే దివ్యదేశం ఎక్కడ చూసాము అంటే పొయ్గై ఆళ్వార్ మొదటి ఆళ్వారు జన్మించిన స్థలం. ఆ జన్మించిన స్థలం దాని గురించి మనం చూసేటప్పుడు అక్కడ తిరువెక్క అనే దివ్యదేశము అని చూశాం. వీరు ఇంతకు ముందే 3 ఆళ్వార్లను సంధించారు. వాళ్ళను చూశారన్నమాట, కలిశారు. అందుకని వారి యొక్క అవతార స్థలమైన తిరువెక్కకి వెళ్ళాలి అని మీకు తోచిందనమాట. మీరు అక్కడికి వెళ్ళిన వారు అక్కడ 700 సంవత్సరాలు ఉండారు అని ఇలా చరిత్ర చెప్పబడుతుంది అనమాట. అలా వారు అక్కడికి వెళ్ళి అక్కడ భగవంతుడికి సేవలు చేస్తూ అలా వేంచేసి ఉన్నారు. ఇప్పుడు ప్రారంభంలో ఒక ఆయన చూసాం మనం. కణిగండన్ అనే ఒక స్వామి చూసాం, గుర్తుందా? వీరికి కైంకర్యములు చేసి పాలను ఇచ్చి ఆ పాల శేషమును పొంది దానివల్ల ఒక పుత్రుని పొందారు, ఒక వృద్ధ దంపతులు కదా. వాళ్లకు పుట్టిన పిల్లవాడు కణిగండన్ అనే ఆయన. వారు ఈ తిరువెక్కాలో ఆళ్వారు ఉండే సమయంలో వచ్చి చేరారన్నమాట. ఆ కణిగండన్ అనే ఆయన ఆళ్వార్ల యొక్క పారపద్మములలో ఆశ్రయించి వీరి వద్ద నుంచి విషయములను తెలుసుకుంటూ వారికి సేవలన్నీ చేస్తూ ఇలా ఉన్నారు. కణిగండన్ అనే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆళ్వారు ఉండే ప్రాంతం ఎక్కడండి? తిరువెక్క అనే కాంచీపురంలో ఉండే ప్రదేశం. అక్కడ ఇలా వేంచేసి ఉన్నారు. ఇలా వీరు వేంచేసి ఉన్న సమయంలో అక్కడ ఒక చరిత్ర జరిగింది, చాలా ముఖ్యమైన చరిత్ర. అప్పుడు వీరు వేంచేసి ఉన్నప్పుడు అక్కడ వీరి యొక్క ప్రభావమును తెలుసుకొని ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చింది. అక్కడ వచ్చి ఏం చేసేది అంటే ఆళ్వార్లు ఉండే ఆ చోట, ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని రోజు వచ్చి అక్కడ ఆ ప్రదేశాన్ని అంతా శుద్ధీకరించి అక్కడ ఈ రంగోలి ఇలాంటివన్నీ వేసి అంటే దాన్ని అక్కడ అలంకారాలన్నీ చేసి అలా ఉండేదన్నమాట. వీరెప్పుడు ధ్యానంలో ఉండేవారు. వీరు దాని గురించి పట్టించుకునేవారు కాదు, అలా ఉండేవారు. అలా రోజు ఆమె కైంకర్యం చేస్తుంది అనమాట. వస్తోంది, శుద్ధి చేస్తోంది, వెళ్తోంది, వస్తోంది, శుద్ధి చేస్తోంది, వెళ్తోంది.
సరే కొన్ని రోజుల తర్వాత ఒకనాడు ఇలా కళ్ళు తెరిచారు. ఆళ్వార్లు కళ్ళు తెరిచి, "అమ్మా, నువ్వు ఇన్ని రోజులుగా ఇంత సేవలు చేస్తున్నావు. నీకేం కావాలి?" అని అడిగారు. "నీకేం కావాలి?" అని అడిగేసరికి, "నేను చాలా వృద్ధురాలుగా ఉన్నాను. నాకు అలా కాకుండా మళ్ళీ యవ్వనం వచ్చేటట్లుగా చేయాలి. మళ్ళీ యవ్వనం వచ్చేటట్లుగా చేయాలి" అన్నారు. ఆమె అంది. అలా అన్న వెంటనే వీరన్నారు, "సరే, నీ అభీష్టం అదే అయితే అలాగే అవుగాక" అని ఆళ్వార్లు చెప్పేసరికి ఆమెకు మళ్ళీ యవ్వనం తిరిగొచ్చిందంట. అది ఎటువంటి యవ్వనం అంటే, త్వరగా తరగని యవ్వనం. అది ఆ యవ్వనం అలాగే ఉంటుందన్నమాట. అటువంటి యవ్వనాన్ని ప్రసాదించారు ఆళ్వార్లు. మనం అప్పుడప్పుడు చూడాలండి. ఈ ఆళ్వార్ల వద్దకు వచ్చిన వాళ్ళు ఎంతమందున్నారు. మొదట ఒక వృద్ధ దంపతులొచ్చారు. అదో వృద్ధురాలు ఒకటొచ్చింది. కానీ వీళ్ళందరూ ఆళ్వార్ల వద్దకొచ్చేసి, వారి వద్ద నుంచి జ్ఞానాన్ని సంపాదించారా అంటే లేదు. వారి యొక్క సంబంధాన్ని పొంది మోక్షాన్ని పొందారా అంటే లేదు. ఏదో చిన్న చిన్న పురుషార్థములు, చిన్న చిన్న ఫలములకు వచ్చారు. కానీ ఆళ్వార్లు కూడా వాళ్ళ మీద ఉండే కరుణ చేత, సరే అలా అయితే అవ్వని అని అన్నట్లుగా వారికి కూడా ప్రసాదించారన్నమాట. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలా మనం ఉండరాదు అని. మనం అలా ఉండకూడదు. ఎక్కడైతే పెద్ద పురుషార్థం దొరుకుతుందో, అక్కడికి వెళ్ళి చిన్న చిన్న పురుషార్థములను యాచించరాదు. నేనేమంటాను, భగవంతుని వద్దకు వెళ్ళి మోక్షమిచ్చే జనార్దనాథ నేను చెప్పానన్నమాట. భగవంతుని వద్ద మోక్షాన్ని ప్రార్థిస్తే మోక్షాన్ని ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు భగవంతుడు. అటువంటి భగవంతుని వద్దకు వెళ్ళి ఏదో చిన్న చిన్న పురుషార్థాలు ఎలాంటివి అడుగుతూ ఉంటారంటే, నేను సరిగ్గా ఈరోజు చదవలేదు, రేపు ఎగ్జామ్ ఉంది, నేను ఎలాగైనా పాస్ అయిపోవాలయ్యా అంటారు. ఆ భగవంతుని మోక్షం అడిగితే ఇచ్చివ్వడానికి తయారుగా ఉన్నాడు ఆ భగవంతుడు. కానీ వెళ్ళి అడిగేదేంటి? ఇలాంటివి అడుగుతారు. ఇంత చిన్న చిన్న పురుషార్థముల కోసం భగవంతుని వద్ద ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. అలా ఆళ్వార్ల వద్దకు వచ్చి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా వీరు వాళ్ళు ఆమె ప్రార్థించేసరికి సరే అలాగే అవుగాక అని వీరు చెప్పారు. ఇంకోటేంటంటే, వీళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహం చేసేటప్పుడు ఆళ్వార్ల హృదయంలో ఎన్నో భావాలున్నాయి. అక్కడ ఆలోచించండి, వాళ్ళకు అనుగ్రహించారు, కడిగండన్ అనే ఆయన పుట్టారు. ఇక్కడ ఈమెకు అనుగ్రహించడం వల్ల ఒక పెద్ద విషయం జరగబోతోంది. ఏం జరిగింది చూద్దాం. ఈమెకు యవ్వనం వచ్చిందా? ఈ యవ్వనం వచ్చేసరికి చాలా అందగత్తెగా ఉంది. లోకమంతా ఆమె గురించే మాటలు. ఆమె గురించే మాట్లాడుతున్నారు. ఆమె గురించిన వార్త ఆ ప్రదేశపు రాజు అతని చెవిలో పడిందనమాట. ఎప్పుడూ కూడా ఒక రాజు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, రత్నహారీ చ పార్థివః, రత్నహారీ చ పార్థివః. రత్నము అంటే శ్రేష్టమైన వస్తువు అని అర్థం అండి. రత్నం అంటే ఇక్కడ ఉట్టి రత్నం మాత్రం కాదు, శ్రేష్టమైన వస్తువును రత్నం అంటాం. సాధారణంగా స్త్రీ రత్నం అంటారు. అంటే స్త్రీలలో శ్రేష్ఠురాలను స్త్రీ రత్నం అంటాం. మంత్రరత్నం అంటాం. మంత్రాలలో శ్రేష్టమైన దాన్ని మంత్రరత్నం అంటాం. ఆ రత్నం అనే మాటకు శ్రేష్టమైన వస్తువు అని అర్థం. ఆ కాలంలో రాజులు ఏం చేసేవారు? ఎక్కడైనా చాలా మంచి విలువైన వస్తువు ఉందంటే నాకు ఇచ్చేయి అంటారు. ఇప్పటికీ అలాగే అనుకోండి. ప్రభుత్వం అంటే ఎక్కడైనా విలువైన వస్తువు ఉంటుంది. నాకే సొంతం అంటుంది చూడండి. అలా ఆ కాలంలో రాజులు కూడా ఏం చేసేవాళ్ళు? ఎక్కడైనా చాలా మంచి శ్రేష్టమైన వస్తువు దొరికితే నాకే అనేవాళ్ళు. అలా అందగత్తెగా ఈమె ఉండేసరికి ఆమెను తన రాణిగా చేసుకున్నాడన్నమాట. తనకు మహిషిగా పట్టమహిషిగా చేసుకున్నాడు ఆమెను. చేసుకున్నాడు ఆ రాజు. ఆమెకు కూడా సంతోషం కదా! అటువంటి ఒక స్థానం దొరికిందని ఎవరొద్దంటారు? ఆమె కూడా సరే అని అలా వాళ్ళిద్దరూ కలిసున్నారు. ఆమె రాణిగా ఉంది. కొన్ని ఏళ్ళు అలా జరుగుతున్నాయన్నమాట. కొన్నేళ్లు గడిచేసరికి ఈ రాజుకి వృద్ధాప్యం వచ్చేసింది. కానీ ఆమెకు యవ్వనము అసలు తక్కువ అవ్వట్లేదు. కొన్నిసార్లు అవుతుంటుంది కదా! దంపతులుంటారు. దాంట్లో భర్తనో, భార్యనో కొందరు చాలా యువకులు గాని అలాగే ఉండిపోతారు. కొందరికి వృద్ధాప్యం కొంచెం తొందరగా వచ్చేస్తుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, "మీ పిల్లవాడా?" అని అడుగుతారు. "మీ కుమారుడా?" అని అడుగుతారు. లేకపోతే "మీ పిల్లా?" అని అడుగుతారన్నమాట. అలా అడిగేసరికి వీడు పెద్ద అవమానం అయిపోతుంది. "అయ్యో! ఇలా అనేసారేంటండి" అని ఆలోచిస్తూ ఉంటారు. అలా రాజుకి ఏదో అయిపోయిందో ఏంటో. ఆ రాజు ఆలోచించాడు, ఇదేంటి నాకు వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఈమెకు యవ్వనం పోదు. అమ్మా, నువ్వేం చేశావమ్మా? నీకెలా యవ్వనం అలాగే ఉంది అని అడిగాడనమాట. అడిగేసరికి అప్పుడేమైంది ఈమె చెప్పింది, కాదు, నాకు ఈ యవ్వనం వచ్చింది ఆళ్వార్ల యొక్క అనుగ్రహము చేత. ఆ అనుగ్రహం చేత వచ్చింది కాబట్టి అది అలాగే ఉంది. నాకు పోవట్లేదు అని చెప్పింది. అవునా? ఆళ్వార్ అనుగ్రహం దొరికితే నాకు కూడా అలా అవుతుందా అని అడిగాడు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవ్వదు అని చెప్పింది.
సరే ఆ ఆళ్వార్లను ఎలాగైనా కలవాలి, ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు వెంటనే ఈ మంది మన రాజభవనానికి రోజు ఒకతను వస్తూ ఉంటాడు. వచ్చి భిక్ష యాచన చేసి, ఆ భిక్ష తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎవరు అంటే కణిగణ్ణన్. ఆ కణిగణ్ణన్ అనే ఆయన వారు రోజు అక్కడికొచ్చి భిక్ష యాచన చేసుకొని వెళ్ళేవారంట. అలా అతను రోజు వస్తారు. వారిని అడిగారంటే, వారు ఆళ్వార్లతో ఒక ఆళ్వార్ల వద్దకు తీసుకువెళ్తారు. మీకు అంతా దొరుకుతుంది అని ఇలా ఈమె చెప్పింది. ఇలా చెప్పిన వెంటనే సరే అలాగే చేద్దాం అని అనుకొని మరుసటి రోజు ఆ కడిగండును వచ్చేసరికి వారిని పిలిచాడు. ఈ రాజు పిలిచి, ఇలా మీ ఆళ్వార్లను కొంచెం తీసుకురండి అన్నాడు. ఈ రాజు అంటే అహంకారం ఉంటుంది కదా! వీడే నేరుగా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళలేదు. తీసుకురండి అన్నాడు. వెంటనే కనిగండన్ అన్నారు, మా ఆచార్యులు ఈ రాజుల వద్దకు రారండి. వారికి ఎటువంటి అపేక్ష లేదు. ధనము కావాల్సిన అవసరం లేదు. కీర్తి కావాల్సిన అవసరం లేదు. వారికి ఏం వద్దు. అందుకని వారిక్కడంతా రారండి అన్నారు. కాదు ఖచ్చితంగా రావాలంటే అది కుదరదండి అన్నారు. ఇలా చెప్పేసరికి వాడికి కొంచెం ఈగో హర్ట్ అయిందండి. అదే సత్యం. ఇప్పుడు ఒక రాజు, నేనింత పెద్ద రాజుని ఒకరిని రమ్మంటే అతను రాడా అన్నట్లుగా వీడికి ఆ ఈగో హర్ట్ అయింది. హర్ట్ అయ్యేసరికి ఏమన్నాడు, సరే మీ ఆళ్వార్లు రాలేదు. ఇప్పుడు ఆ ఈగో హర్ట్ అయిపోయిందనుకోండి, దానికేమైనా కొంచెం పోషణ పెట్టాలి కదా! తన అహంకారాన్ని పోషించుకోవాలి, ఏమైనా చేయాలి. ఏమన్నాడు, మీరు పెద్ద కవులంట కదా మీ ఆళ్వార్లు, అలాగే మీరు కూడా నా గురించి ఏమైనా పాడండి అన్నాడు. ఈ రాజులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఆ కాలంలో ప్రతి రాజు కూడా తన సభలో చాలా కవులను పెట్టుకునేవాడు. ఏం చేసేవాడంటే కవులను రాయమని చెప్పటం. వీళ్ళు వెంటనే ఈ కవులు కూడా రాజు ఇచ్చే ధనం కోసం ఆశపడి పెద్ద పెద్ద కావ్యాలు రాసేస్తారు. పెద్ద పెద్ద కావ్యాలు. అలాగే ఈ రాజున్నాడే సాక్షాత్ రాముడు యొక్క అవతారము, కలియుగ రాముడు అంటారు. కృష్ణుని వంటి కీర్తి కలవాడు అంటారు. ఏవేవో చెప్తూ ఉంటారండి. అలా పెద్ద పెద్ద కావ్యాలు ఇప్పటికి కూడా దొరుకుతాయి అన్నమాట. అలా ఇలా రాయమంటారు, రాసేవాడు. వీరిని కడిగండననే వారిని రాయమనేసరికి వీరన్నారు, ఆహా! మేము భగవంతుని తప్ప మరొకరిని ఒకనాడు కూడా పాడము. నాకొండు మానిడం పాడవంద కవియే నల్లేన్ వాయికొండు మానిడం పాడవంద కవియే నల్లేన్ నాకొండు మానిడం పాడేన్. నమ్మాళ్ళవార్లు వాయికొండు మానిడం పాడవంద కవియే నల్లేన్ అంటారు. నాకు భగవంతుడు ఈ నాలుకనిచ్చాడు. ఈ వాక్ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకని? భగవంతుణ్ణి పొగడాలి అని. భగవంతుని స్తోత్రము చేయాలని భగవంతుడు ఇచ్చాడు. దీంతో ఈ మనుషులు స్తోత్రం చేయడం ఏంటి? నేను ఒకనాడు కూడా చెయ్యను అన్నారు నమ్మాళ్ళవారు. అలాగే తిరుమల ఆళ్వార్లు కూడా నాకొండు మానిడం పాడేన్ తమ యొక్క ప్రబంధాల్లో అంటారు. నేను ఒకనాడు కూడా నా యొక్క ఈ నాలుక చేత ఒక మనుషుణ్ణి పాడను అంటారు. నాకొండు మానిడం పాడేన్ ఇలాంటి ప్రమాణాలన్నీ చెప్పి మన కడిగండ్రు అన్నారు, నీ గురించి పాడటానికి అసలు ప్రసక్తే లేదు అనేసారు. అలా చెప్పేసరికి వీడికి కోపం వచ్చింది. వీడికి కావాల్సింది ఏదో. వీడు తన అహంకారాన్ని వదిలిపెట్టి దాన్ని సాధించుకొని ఉండొచ్చు. కాదు అహంకారంతో ఉండాడు కాబట్టి ఏం చేశాడంటే ఇలాంటి పని చేశాడు. చివరికి అన్నాడు, నా గురించి పాడటం మీ వల్ల అవ్వదు అంటే ఇకపై నా రాజ్యంలో మీరు ఉండకూడదు. మీరు రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నారు. ఇలా అనేసరికి ఈ కడిగండనాయన సరే అని చెప్పేసి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఆళ్వార్లు ఉండే చోటికి వచ్చేసారు. ఆళ్వార్లు ఎక్కడ ఉన్నారు? తిరువెక్క వివిదేశ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ భగవంతుని గురించి ముందే చెప్పాను. అక్కడ భగవంతుడు వేగా సేతు అని వేంచేసి ఉన్నాడనమాట. వెక్కడై అంటారు. ఒక సేతులాగా వేగవతి అనే నదికి సేతులాగా వారు అడ్డంగా అలా పడుకొని ఉన్నారన్నమాట. భగవంతుడు శయన తిరుక్కోణం. ఆ శయన స్థితిలో వేంచేసి ఉన్నారు భగవంతుడు. ఆ చోట మన ఆళ్వార్లు కూడా ఉన్నారా? ఈ కడిగండన వచ్చారు. కడిగండన వచ్చేసి మన ఆళ్వార్ల దగ్గర అన్నాడు, ఇలా రాజు మనల్ని ఇక్కడి నుంచి పోమన్నాడు. నన్ను పోమన్నాడు అన్నాడు. నన్ను పోమన్నాడు. అప్పుడు ఆళ్వార్లు వెంటనే అన్నారు, నువ్వు లేకుండా నేనుండటం ఏంటి? నీతో పాటు నేను బయలుదేరుతాను అన్నారు. దాని తర్వాత అన్నారు ఆళ్వార్లు, నేనిక్కడ లేకపోతే ఆ భగవంతుడు ఉండటం ఏంటి? ఆ భగవంతుడు కూడా వచ్చేస్తాడు. వెంటనే భగవంతుడిని చూశారు ఆళ్వార్లు. చూసి ఏమన్నారు? కణిగಣ್ಣన్ పోగిన్నాన్ కమరు భోంగచ్చి మణివన్నా நீ கிடக்க வேண்டா துணிவுடைய சென்னா புலவனும் போகின்றேன் நீயும் உந்தன் பைனாகப்பாய் சுருட்டிக்கொள்.
నీయుముందన్ పైన్నాహప్పాయి సురుట్టికొள் అన్నారు ఆళ్వాళ్ళు. కణిగణ్ణన్ పోగిన్నాను. కణికృష్ణుడు కణిగణ్ణన్ వెళ్తున్నాడు. కణిగణ్ణన్ పోగిన్నాను కామరూపం గచ్చి మణివಣ್ణ. ఈ కచ్చి కాంచీలో ఉండే మణివಣ್ణ మణివర్ణ నీకిడక్క వేండ. ఇకపై నువ్వు కూడా ఇక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా బయలుదేరవలసినది అందరూ అన్నారు. తుణివుడయ శన్నా పులవనం పోగిన్నే. ఇటువంటి ఆ అభిప్రాయం కలిగిన నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. నీయు ముందన్ పైనాహప్పాయి చురుట్టికొள். ఎవరైనా బయలుదేరేటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ కూడా సర్దుకొని బయలుదేరుతారు. సాధారణంగా రెండు. ఇప్పుడు ఎక్కడైనా ప్రయాణం, పెద్ద ప్రయాణం అనుకోండి, రెండు చూసుకుంటారు. ఒకటి భోజనానికి వ్యవస్థ ఏంటో చూసుకుంటారు, మరొకటి కొందరికి అక్కడక్కడ పడుకోవాలి. పడుకునేటప్పుడు కొందరికి ఏమవుతుంది అంటే వాళ్లకు ఈ ఏమంటారు తలగాడి దిండు దిండు లేకుండా వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట కొందరికి. అందుకని ఏం చేస్తారు అంటే ప్రతి చోట దిండును తీసుకువెళ్తారు అనమాట, లేకపోతే నిద్ర పట్టదండి అని. దానికి కొందరు ఏం చేస్తారంటే దానికి గాలితో ఫిల్ చేసే అటువంటి దిండు దొరుకుతుంది దాన్ని చేస్తూ ఉంటారు. కానీ అది అంతగా గ్రాహ్యం కాదండి, ఎందుకంటే ఎంగిల్ చేయాల్సి వస్తుంది కదా. నోట్లో పెట్టుకొని దాన్ని ఊది దాన్ని పెద్ద చేయాలంటే ఎంగిల్ చేసేటట్లు అవుతుంది. కానీ అది అంతగా శిష్టులు దాన్ని పరిగ్రహించరు. కానీ అలా చేస్తూ ఉంటారు, ఎందుకంటే లేకపోతే నిద్ర పట్టదండి. ఒక రోజు అంతా నిద్రపోతుంది. ఈ భగవంతుడు అత్యంత సుకుమారుడు. భగవంతుడు అత్యంత సుకుమారుడు. మన ఆదిశేషుడు ఉంటే కానీ భగవంతునికి నిద్ర పట్టదు. భగవంతునికి నిద్ర పట్టదు. అందుకని భగవంతుడు అన్నాడు, ఈ ఆదిశేషుడు కావాలి కదా, నాకు నిద్ర పట్టదే అన్నాడు. అయితే ఆ ఆదిశేషుడిని కూడా తీసుకొచ్చే అన్నారు ఆడవాళ్ళు. ఏమన్నారు? నీ ముందన్ పైనాహపాయి సురొట్టికొள். ఆ పరుపు ఆదిశేషుడు కదా, వారిని కూడా అలా చుట్టేసుకొని వచ్చేయి అన్నారు. అలా చెప్పేసరికి అలాగే ఆదిశేషుడిని కూడా చుట్టేసి తన చేతి కింద సంకల్పం పెట్టుకొని భాగవతుడు బయలుదేరిపోయాడంట. కణిగణ్ణన్ పోగిన్నాన్ కామరుహోం గచ్చి మణివಣ್ణ నీకెడక్క బెండ. తుణివుడయ శన్నా పులవనం పోహిన్నేన్ నీయు ముందన్ పైనాగప్పాయి సురుట్టికొள் అని చెప్పేసరికి భగవంతుడు బయలుదేరాడు. చూడాలి, భక్తుడు వెళ్తున్నాడు, ఆ భక్తుని యొక్క ఆచార్యుడు వెళ్తున్నాడు, ఆచార్యుడి వెనకాల భగవంతుడు వెళ్తున్నాడు. అలా భగవంతుడు వెళ్తున్నాడు, కాంచీని వదిలేసి అలా ముగ్గురు బయలుదేరారు. ఇప్పటికి కూడా ఆ పక్కన ఓరిరుక్కై అనే ఒక చోటు ఉంది. అదేమంటారు? ఓరిరుక్కై, ఓరిరవిరుక్కై అని అంటారు. తమిళంలో ఇరవు అంటే రాత్రి పూట అని అర్థం. ఓరిరవిరుక్కై అంటే ఒక రాత్రి పూట ఉండటం అని అర్థం. అక్కడ వీళ్ళందరూ కూడా ఒక రాత్రి పూట ఉండారనమాట. ఆ కాంచీ నగరం నుంచి కొంచెం దూరంలో ఉందన్నమాట. ఇంకా అక్కడి దాకా వెళ్ళిపోయారు. ఎవరు? ఈ ముగ్గురు కూడా. భగవంతుడు బయలుదేరి అలా బయటికి వచ్చేసరికి ఏమైంది? భగవంతునితో పాటు దేవతాగణములు అందరూ కూడా బయలుదేరిపోయారు. మాకు నాయకుడైన భగవంతుడు లేని చోట మేము ఉండటం ఏంటి అనే ఆలోచనతో వాళ్ళందరూ బయలుదేరారు. వాళ్ళందరూ బయలుదేరేసరికి ఏమైందంటే అక్కడ చీకటి కమ్ముకుంది. చీకటి వచ్చేసింది. మెల్లిమెల్లిగా అక్కడ తేజస్సు అంతా పోయిందనమాట. తన ధనం అంతా కోల్పు అలా తన కళ్ళ ముందే కరిగిపోవటాన్ని చూశాడు ఆ రాజు. ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తున్నాడు. వాడికి ఏం అర్థం కాలేదు. వాడు ఎన్నో పనుల్లో ఒక పనిగా అహంకారంతో కడిగండని మీరు బయటికి వెళ్లాల్సింది చెప్పేశారు అంతే. దాని తర్వాత వారికి ఉండే అపురోహితులు ఇటువంటి వాళ్ళందరూ చెప్పారు, ఆ ఆళ్వార్లు బయలుదేరారు, భగవంతుడు కూడా బయలుదేరిపోయాడు, ఇంకేముంటుంది అని చెప్పేసరికి వెంటనే వీడు బయలుదేరాడు. ఆ రాజు బయలుదేరి అక్కడ ఆళ్వారు ఉండే చోటికి వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ ప్రార్థించారు. ఇప్పుడు వెళ్ళమనింది ఎవరిని? కణిగణ్ణుణ్ణి. ఆళ్వార్ల వద్దకు వెళ్తే ఆళ్వారు ఏమంటారు? నేను నా అభిప్రాయంతో బయటికి వెళ్ళలేదు, నా శిష్యుడు వెళ్తానన్నాడు, నేను బయలుదేరాను, ఆ శిష్యుడిని అడుగు అని చెప్పేసరికి ఆ శిష్యుడిని వారు ప్రార్థించి, ఎందుకంటే ఒక భాగవతుని వద్ద మనము అపచారము చేశాము అంటే ఆ భక్తుని అందే మనము అపచార క్షామనమును కూడా కోరాలి. ఇప్పుడు అపచారం చేసాం, ఎక్కడో అపచారం చేసాం, ఇంకెవరినో ప్రార్థిస్తామంటే అవుతుందా? ఏ భాగవతుని యొక్క మనస్సును మనము ఏ ఒక భాగవతుని యొక్క మనస్సుకు ఒక నొప్పిని ఏర్పరిచాము, ఆ భాగవతుని అందే మనము క్షమను యాచన చేయాలి, క్షమను ప్రార్థించాలన్నమాట. అందుకని ఈ రాజు కూడా సాష్టాంగ ప్రణామం చేసి నన్ను మన్నించవలెను అని ప్రార్థించగా వీళ్ళందరూ కూడా సున్నిత మనస్కు కదా, వీళ్ళంతగా దేన్ని కూడా మనసులో పెట్టుకోరు కాబట్టి, సరే నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్ళాను,
నువ్వు మళ్ళీ రమ్మంటే వచ్చేస్తాను అంతే. పెద్దగా వీళ్ళేం మనసులో పెట్టుకోరు కాబట్టి వీళ్ళేం చేశారంటే, సరే వచ్చేస్తాను. వీరేమన్నారు, మళ్ళీ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి, వాడేమో మళ్ళీ రమ్మంటున్నాడు వెళ్దామా అన్నారు. వీరు వెంటనే సరే వెళ్దాం. కడిగಣ್ಣన్ పోకొழிந்தான் கமருகோங்கச்சி மணிவண்ணா நீ கிடக்க வேண்டும் துணிவுடைய சென்னா புலவனும் போக்கொழிந்தேன் நீயும் முந்தன் పైనాగపాయి విరిత్తు కొళ్. అదేలాంటి భాషను కొంచెం మారిందండి. కడిగಣ್ಣన్ పోగిన్నానన్నారు ముందు, ఇప్పుడు అన్నారు కడిగಣ್ಣన్ పో పొడిందాన్. కడిగಣ್ಣన్ వెళ్తున్నాడు, ఆహా కాదు, కడిగಣ್ಣన్ వెళ్ళట్లేదు, ఆగిపోయాడు. కడిగಣ್ಣన్ వెళ్ళట్లేదు, కడిగಣ್ಣన్ పోక్కొడిందాన్ కమరు ఊంగచ్చి మణివన్నా నీ కిడక్క வேண்டும். ఇప్పుడు ఏం చేయాలి, మణివన్నా నువ్వు మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ పడుకోవాలి. తుణివుడయ్య చెన్న పులవనం పోక్కొడింది, నేను ఇకపై వెళ్ళటం లేదు. మీరేం చేయాలి అంటే, భగవంతుడు పాపం ఆ పలుకునంతా అలా చుట్టుకుని వచ్చాడు కదా, మడిచిపెట్టి వచ్చాడు అనమాట. అయిపోయింది, మళ్ళీ దాన్ని విస్తారంగా పెట్టుకొని మీరు పడుకొనుదురు అని చెప్పేసరికి, పడుకోవాలి అని చెప్పేసరికి భగవంతుడు ఏం చేస్తాడు పాపం, ఆశ్రిత పరతంత్రుడు. ఆళ్వారు నియమించారు. ఇక్కడ ఆళ్వారు ప్రార్థించినట్లుగా కూడా లేదు, ఆళ్వారు నియమనమే. ఇలా చేయాలి అని చెప్పేసరికి భగవంతుడు అలాగే అడియేం దాసోహం అనేసాడు. అడియేం దాసోహం అని మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. తిరువెక్కాలో భగవంతుడు పడుకున్నాడు. పడుకున్నాడా? ఈసారి ఏం చేశాడు భగవంతుడు అంటే, ఎప్పుడూ కూడా మీరు చూసారంటే శ్రీరంగం మొదలగు దివ్యదేశాల్లో భగవంతుడు ఎలా పడుకొని ఉంటాడు, కుడి చేతిని కింద పెట్టుకొని అలా పడుకొని ఉంటాడు. అంటే కుడివైపు పడుకొని ఉన్నాడు అని చెప్పొచ్చు కదా, కుడివైపు పడుకొని ఉంటాడు. కానీ మీరు తిరువెక్క అనే ఆ దివ్యదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్తే భగవంతుడు కుడివైపు పడుకొని ఉన్నాడు, ఎడమవైపు ఇలా పడుకొని ఉంటాడు. ఎందుకు అంటే, మనం వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్తే, స్వామి మేము రంగనాథ స్వామిని సేవించాం, ఈ స్వామిని సేవించాం, ఆ స్వామిని సేవించాం, అందరూ కూడా కుడివైపు పడుకొని ఉన్నారు, ఈ భగవంతుడు ఎందుకని ఎడమవైపు పడుకున్నాడు అని అడుగుతాం కదా. అప్పుడు మనం అడిగేటప్పుడు అక్కడ ఉండే అర్చక స్వామి ఏం చేస్తారు, ఇలా ఆళ్వార్ అనే ఒక ఆయన ఉండారు, కణిగండన ఒక ఆయన ఉండారు, వారు ఇలా చేసేసరికి ఇలా అయింది, ఇలా అయింది. మళ్ళీ తిరిగి వచ్చి పడుకునేటప్పుడు భగవంతుడు కుడివైపు కాకుండా ఎడమవైపు పడుకున్నాడు ఇంత చెప్తారా. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే, ఆళ్వార్ల వైభవం తెలుస్తుంది, భగవంతుని యొక్క వైభవము కూడా తెలుస్తుంది. భగవంతుని యొక్క ఏ వైభవం తెలుస్తుంది అంటే, భక్తులు ఎలా అంటే అలా చేస్తాడు భగవంతుడు. అందుకని ఈ భగవంతునికి తిరునామం ఏమైంది అంటే, వేగా సేతు అంటే ఎవ్వరికీ తెలియదండి. మీరు వెళ్ళి వేగా సేతు అంటే ఎవరండి ఆ కొత్త సేతు అంటారు. వేగా సేతు అంటే ఎవరికి తెలియదు. యథోక్తకారి అంటే తెలుస్తుంది. యథోక్తకారి అంటే భక్తుడు ఎలా చెప్పాడో అలా చేసేవాడు యథోక్తకారి. ఆ యథోక్తకారి అని చెబితే అప్పుడు తెలుస్తుంది ఆ భగవంతుడు. ఆ భగవంతునికి దానికి ముందంత పేరేంటి, వేగా సేతు. దాని తర్వాత ఇప్పుడు పేరేంటి అంటే యథోక్తకారి. ఇప్పుడు కూడా అక్కడ తిరువెక్క అని చెప్పిన, వేగా సేతు అని చెప్పిన ఎవరికి అర్థం కాదు. యథోక్తకారి సన్నిధి ఎక్కడా అని అడిగితే అప్పుడే తెలుస్తుంది. మరి ఆ భగవంతుడు అలా పడుకోవటానికైన కారణం ఏంటి అంటే, తను యథోక్తకారి అనే విషయాన్ని లోకంలో ప్రకటించాలి. ఇలా భగవంతుడు మారి పడుకున్నాడు అనుకోండి, అప్పుడే అడుగుతారు. ప్రతిదీ కూడా ఒకేలా ఉండదు అనుకోండి, ఎవరు ప్రశ్న అడగరు. ఏమైనా వింతగా ఉంటేనే అప్పుడే ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే ఇలా ఉంది అని అడుగుతారు అన్నమాట. అంతే, లోకమంతా అంతే కదా. సహజంగా ఉంటే అంతే, ఒక దివ్యదేశం ఇది కూడా అని అనిపిస్తుంది. కానీ దాంట్లో ఏమైనా ఒక మార్పు ఉంటేనే, ఓహో అదేంటి అని తెలుసుకోవాలి అని ఒక కోరిక వస్తుంది ప్రతి వాళ్ళ మనస్సులో. అందుకని తన యొక్క యథోక్తకారిత్వం, భక్తుల మాట వినే ఆ స్వభావాన్ని ప్రకటించాలి అనే భావనతో భగవంతుడు ఈసారి ఎలా పడుకున్నాడు, ఎడమవైపు పడుకున్నాడు అని అంటారు. ఇలా ఈ ఒక చరిత్ర ఇక్కడ ఏమైంది అంటే, ఆళ్వార్ల యొక్క వైభవము, ఆళ్వార్ల యొక్క వైభవము, అది మాత్రం కాకుండా భగవంతుని యొక్క గుణము, వీటన్నిటినీ కూడా మనము ఈ సందర్భంలో ఇక్కడ మనం అనుసంధించవచ్చును. చాలా అందంగా మన తిరుమణిసై ఆళ్వార్లు ఒక పాశురం పాడతారు. நின்னதெந்தையூரகத்திருந்ததெந்தை பாடகத்து அன்னு வெக்கடை கிடந்ததென்னிலாத முன்னெலாம் அன்னு நான் பிறந்திலேன் பிறந்த பின் மறந்திலேன் నిన్నదుం ఇరుందదుం కిడందదుం ఎనెంచుళే. అందమైన భాష. ఏమంటారు, ఈ
కాంచీపురంలో చూశారంటే 3 దివ్యదేశాలు. ఎన్నో దివ్యదేశాలు ఉన్నాయి. వాటిలో 3 గురించి ఈ పాసురంలో పాడుతున్నారు. అక్కడ తిరువూరగం అని దివ్యదేశం. ఈ దివ్యదేశం ఎలా ఉంటుంది అంటే అక్కడ భగవంతుడు ఉలహళంద పెరుమాళ్ త్రివిక్రమ స్వామి. త్రివిక్రమ స్వామి అంటే నిజంగా త్రివిక్రమ స్వామి లాగా ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. చాలా పెద్ద విగ్రహంతో దర్శనం ఇస్తారనమాట. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా సేవించాలి. అంత పెద్దగా ఉండేసరికి ఓ త్రివిక్రమ స్వామి లాగే ఉండాడేమో అనిపిస్తుంది అనమాట. అంత పెద్ద విగ్రహంతో అక్కడ దర్శనం ఇస్తాడు. ఆ దివ్యదేశానికి పేరు ఊరగం, తిరువూరగం అని పేరు. దాని తర్వాత తిరుపాడగం అనుకు దివ్యదేశం అండి. దాని గురించి నిన్న కూడా చెప్పాను. పాండవ దూతుడుగా అక్కడ భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఏంటి అంటే అక్కడ కూర్చొని దర్శనం. భగవంతుని యొక్క ఆ అలా కూర్చొని ఉండే సేవ. అమరంద నిలై అంటారు తమిళంలో. అలా కూర్చొని ఉండే భగవంతుని యొక్క దర్శనం అక్కడ పాండవ దూతుడుగా. అక్కడ చూసినా అదే పెద్దగా ఉంటుంది. తిరుమేని పెద్ద దివ్యమంగళ విగ్రహం అన్నమాట. పాండవ దూత్యము, పాండవుల కోసం దూత్యం చేసేటప్పుడు అక్కడ ఒక విశ్వరూపం చూపించాడు కదా కృష్ణుడు. అక్కడ ఆసనం సరిగా లేకపోయేసరికి ఆసన ఆసనం కింద ఒక ఒక ఏమంటారు, ఒక టవేసి అక్కడ కృష్ణుడిని పడేసి కృష్ణుడు ఎలాగైనా బంధించాలి అని ప్రయత్నించాడు దుర్యోధనుడు. ఆ సమయంలో భగవంతుడు అక్కడ విశ్వరూపాన్ని చూపించాడు అని ఒక చరిత్ర వింటూ ఉంటాం. అలాంటి ఒక విశ్వరూప దర్శనాన్ని ఇస్తూ పాండవ దూతుడుగా భగవంతుడు దర్శనం ఇస్తాడండి తిరుపాడగం అనే దివ్యదేశంలో. దాని తరువాత అక్కడ ఉండే తిరువెక్క అనే దివ్యదేశంలో ఎటువంటి దర్శనము అంటే శయన తిరుక్కోణం, శయనము. ఇప్పుడు 3 ఉన్నాయా? ఒకటి నిల్చొని ఉండే అటువంటి స్థితి, మరొక చోట కూర్చొని ఉన్నాడు, మరొక చోట పడుకొని ఉన్నాడు భగవంతుడు. మన ఆళ్వార్లు అంటారు, ఆళ్వార్లందరూ కూడా వాళ్ళు అనుకునేది ఏంటి అంటే భగవంతుడు ఒక చోట అవతారం చేశాడు అంటే నా కోసం అవతారం చేశాడు. భగవంతుడు ఒక చోట విదేశంలో ఉన్నాడంటే నా కోసమే ఉన్నాడు అని భగవంతుని యొక్క ప్రతి గుణాన్ని, ప్రతి చేష్టితాన్ని కూడా తమ కోసం అనుకునే వాళ్ళు ఆళ్వారు. అలా అనుకుంటున్నారు. ఇక్కడ ఆళ్వారు ఏమంటారంటే భగవంతుడు నా కోసమని మొదట వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే ఊరగానికి వచ్చాడంటే, ఊరగం అనే దివ్యదేశానికి వచ్చాడు. అక్కడ నిల్చొని చూశాడు అనమాట. ఆళ్వార్లు ఎప్పుడు మన వైపు వస్తారు, మన వైపు ఎప్పుడు తిరుగుతారు ఆళ్వార్లు అని చూశాడు భగవంతుడు. ఎంతసేపు అయినా ఆళ్వార్లు రాలేదు. వారు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారేమో, ఏ జన్మలో ఉండారో ఏంటో, ఆళ్వారు ఇంకా రాలేదు. సాధారణంగా ఒక చోటికి వెళ్ళాము, కొంతసేపు అలా మనము వేచి చూస్తాం. దాని తర్వాత ఏమవుతుంది, సరే కొంచెంసేపు అవుతుందంటే ఏమవుతుంది, కూర్చొని అలా భగవంతుడు నిల్చున్నాడు, ఆళ్వారు దొరకలేదంట. సరే అని పక్కనుండే దివ్యదేశంలో వచ్చి కూర్చున్నాడు. ఇంకా ఆళ్వార్లు ఇంకే విషయాల్లో ఉన్నారు కానీ భగవంతుని వద్దకు రాలేదంట. అలా రాకపోయేసరికి భగవంతుడు ఏం చేశాడంటే అయిపోయింది సరే అని పడుకొని పోయాడు. ఎక్కడ అంటే తిరువెక్కాలం. అలా నేను భగవంతుని వద్దకు రావటానికి ముందు నిల్చున్నాడు, కూర్చున్నాడు, పడుకొని పోయాడు. దాని తరువాత నిన్నదెందయూరగత్తిరుందదెందై పాడగత్ అన్ను వెక్కడై కిడందదెన్నిలాద మున్నెలా అన్ను నాన్ పిరందిలేన్. ఆ సమయంలో నేను ఇంకా పుట్టలేదు అంటారు ఆళ్వారు. ఏమంటారు? నేను ఇంకా పుట్టలేదు. నేను పుట్టనప్పుడు భగవంతుడు ఇలా అక్కడక్కడ ఉండాడు. నా తర్వాత నేను పుట్టానండి అంటారు ఆళ్వారు. అదేంటంటే పుట్టడం అంటే ఏంటి అసలు? అంటే ఎప్పుడైతే భగవంతుని గురించిన జ్ఞానం వచ్చిందో అదే సరైన పుట్టుక. మనం మొదలు చూసాం భూదత్తాళ్వార్ అనే వారి యొక్క తిరునామం గురించి చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. భగవంతుని జ్ఞానము ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనము పుట్టినట్లు లెక్క. అది లేదండి, భగవద్ జ్ఞానం లేదంటే ఉండినా లేనట్లే లెక్క. అందుకని నేను పుట్టుట అంటే ఏంటి, భగవద్ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అంటారు అన్ను నాన్ పిరందిరేన్. అప్పుడు నేను ఇక పుట్టలేదు కాబట్టి వారి యొక్క అక్కడ నిల్చొని ఉండుట, కూర్చొని ఉండుట, పడుకొని ఉండుట అంతా నిరర్థకంగా ఉండింది. దాని తర్వాత నేను పుట్టిన తర్వాత ఏమైందంటే ఆ భగవంతుడు ఆ దివ్యదేశాలన్నిటినీ కూడా విడిచిపెట్టి నా మనస్సులోకి వచ్చేసాడు. ఆ భగవంతుడు ఎక్కడ వచ్చేసాడు? నా మనస్సులోకి వచ్చేసాడు. అన్ను నాన్ పిరందిలేన్ పిరంద పిన్ మరందిలేన్ నిన్నదుం ఇరుందదుం కిడందదుం ఎన్నెంజులే. ఆ దివ్యదేశాల్లో ఉండే భగవంతుడు ఎక్కడికి వచ్చేసాడంటే నా మనసులోకి వచ్చేసాడు. నా మనసులోకి వచ్చేసాడు. ఇకపైన ఆ భగవంతుణ్ణి మరవటానికి ప్రసక్తే లేదు అని అంటారు. పిరందపిన్ మరందిలేన్ అని అంటారు. అలా ఆ యథోక్తకారి భగవంతుని యందు మిక్కిలి ప్రీతి కలిగిన వారు ఆళ్వార్లు.
ఆ భగవంతుడే నన్ను ఇలా చేశాడు అనే ఉపకార స్మృతితో ఉంటారు. అను వెక్కడే కిడందదెన్నే నీర్మయే అని కూడా పాసురం పాడతారన్నమాట. ఇలా ఇలా ఆళ్వార్లు చాలా భక్తితో పాడిన దివ్యదేశములు అని అంటే దాంట్లో ఖచ్చితంగా ఇది యథోక్తకారి భగవంతుని యొక్క దివ్యదేశం వస్తుందన్నమాట. ఆ విషయములను ఇక్కడ మనం అందరం కూడా అనుసంధించుకోవాలి. భగవంతుడు యథోక్తకారి. ఆళ్వార్లు తమ మాటను భగవంతుడు వినే అంత వైభవం కలిగిన వారు అనే విషయాన్ని గుర్తించాలి. సరే, ఇలా కాంచీపురంలో ఉంటూ ఉన్న ఆళ్వారు వీరికి ఇంకొక యాత్ర చేయాలి అనే ఆశ కలిగింది. ఎక్కడికి వెళ్ళాలి అంటే కుంభకోణ యాత్ర చేయాలి అని వీరికి ఆశ కలిగిందనమాట. ఈ కుంభకోణం గురించి చెబుతూ ఉంటారు. చాలా విశేషమైన స్థలం అండి అది. దాన్ని ఏమంటారు? కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి అంటారు. అదేంటంటే మిగతా చోట్ల చేసిన పాపం అంతా కుంభకోణంలో వస్తే నశించిపోతాయంట. మరి కుంభకోణంలో పాపం చేస్తే అది కూడా అక్కడే నశించిపోతుంది అంటారు. అటువంటి ఆ కుంభకోణం అనే ఆ నగరం, అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి సేవించుకోవాలి అని ఇలా బయలుదేరారు. ఇలా బయలుదేరిన వారు మధ్యలో ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో జరిగిన వృత్తాంతములు, దాని తరువాత ఆ కుంభకోణంలో జరిగిన వృత్తాంతములు, వీటన్నిటినీ కూడా మనము వచ్చే కాలక్షేపంలోనే చూడాలి. అలా చెబుతూ ఉంటే అయిపోయింది. 9 అవ్వబోతుందన్నమాట. ఇప్పుడు ప్రారంభిస్తే ఆ చరిత్రను పూర్తిగా అనుభవించటం అవ్వదు. అందుకని మనము ఆ చరిత్రములను వచ్చే వారం అనుభవిద్దాం. చాలా అందమైన చరిత్రములు. అక్కడ ఆళ్వార్ల యొక్క ప్రభావము కూడా తెలుస్తుంది. అది మాత్రం కాకుండా అక్కడ కొందరు బ్రాహ్మణులు ఆళ్వార్లు కదా, వీరు త్రైవర్ణికులు కాదు కదా అని వీరిని చూసేసరికి వేదాధ్యయనం ఆపేశారు. వాళ్ళు అపచారపడ్డారు. వాళ్లకు వేదాన్ని మళ్ళీ స్మరింపజేశారు ఆళ్వార్లు అని ఇటువంటి చరిత్ర అక్కడ ఉంటుంది. అక్కడ ఒక అగ్ర పూజ జరిగింది. ఎలాగైతే మన మహాభారతంలో చూసేటప్పుడు రాజసూయ యాగంలో అగ్రపూజను ఎవరికి ఇచ్చారు? కృష్ణుడికి ఇచ్చారు. కృష్ణుడు ఇచ్చేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా ఆక్షేపించారు. అలాగే ఇక్కడ కూడా వీరికి జరిగిందనమాట. వీరికి ఒకరు అగ్రపూజ ఇచ్చేసరికి వీరికి ఎలా ఇవ్వవచ్చును అని కొందరు ఆక్షేపించేసరికి అక్కడ కొన్ని ఆక్షేప సమాధానాలు అవి అన్నీ ఉన్నాయన్నమాట. దాసులు మొదట చెప్పారు, కృష్ణునికి ఈ ఆళ్వార్లకు ఎన్నో విషయాల సామ్యం ఉంది అని కదా. ఆ కృష్ణుడు కూడా ఒక చోట జన్మించాడు, ఒక చోట వర్ధిల్లాడు. వీరు కూడా ఋషిపుత్రుడుగా జన్మించి పెరిగింది ఇంకో చోట. అలాగే ఇక్కడ అగ్రపూజ పొందారు అనే అంశము, దాంట్లో కొందరు ఆక్షేపించారు అనే అంశము కూడా కృష్ణునితో వీరికి ఒక సామ్యాన్ని కల్పిస్తున్నాయి. ఆ విషయములేంటి, ఆ ఆ చరిత్రం ఏంటి అనే దాని గురించి మనము వచ్చే వారం శనివారం వచ్చే వారం శనివారం ఉంటుందా తెలియదండి. శనివారం దాసుడికి ఒక సభ ఉందన్నమాట. శ్రీభాష్య సదస్సు కోసం అని దాసుడు చెన్నపట్నం అంటే తిరువల్లికేణి వెళ్తున్నాడు. తిరువల్లికేణి గురించి చూసాము మనం. అక్కడ ఆళ్వార్లు వెళ్ళారని చెప్పాను. దాసుడు వెళ్ళేటట్లుగా ఉంటుందన్నమాట. 28 కదా శనివారం. అందుకని 28వ తారీఖు ఉండదు. శనివారం పెట్టుకోలేము. రవివారం, ఈ రవివారం ఈ రోజులాగా మరోసారి రవివారం మనము 8కి పెట్టుకుందాం. అప్పుడు ఈ ఆళ్వార్ల యొక్క చరిత్రమును మనం చూడవచ్చును. ఆ రోజు ఈ ఆళ్వార్ల యొక్క చరిత్రమైనది పూర్తవుతుంది. దాని తర్వాత వచ్చే ఆళ్వార్ల చరిత్రములను కూడా సమయం ఉంటే మనం అప్పుడు అనుభవిద్దాం. అప్పుడు అందరూ కూడా వచ్చి చేరాలి అని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది ఈ సమీపంలో 2-3 రోజులుగా చాలా మంది మన గ్రూప్‌లో చేరారనమాట. అందరూ కూడా ముందు ఎన్నో కాలక్షేపాలు అయ్యాయి. ఆ కాలక్షేపాల యొక్క రికార్డింగ్స్ కూడా త్వరలోనే మేము ఆ గ్రూప్‌లో పెడతాము. వాటిని అందరూ వినవలసింది. మధ్యలో గ్యాప్ ఉంది కదా! ఒక వారం ఉంది. రోజు ఒక ఉపన్యాసం విన్నా కూడా అయిపోతుందన్నమాట. అలా విని దాని తర్వాత తయారుగా మరుసటి కాలక్షేపానికి రావాల్సిందిగా ప్రార్థన. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம்.